హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఐ యామ్ ఏ శామ్యూల్ పాల్. నేను కీర్తనలు 1, 2, 3 అధ్యాయాలు చూడకుండా చెప్తాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడక, పాపుల మార్గం నడక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతిగాలి ఎరున నాటబడిందే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయదంతయు సఫలమవును. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువదు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. 2వ అధ్యాయము. అన్యజనులేలా అల్లరి రేపుచున్నారు, జనములేలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. మనం వారి కట్టడం విప్పుదుము రండి, వారి పాశము మన ఎదుట పారద్రోయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలబడి ఉన్నారు. ఏలీకు ఏకీభవించి ఆలోచన చేయుచున్నాడు. ఆయన ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడలు నేను వివరించేదను. యెహోవా నాకిలాగ సెలవిచ్చి ఉన్నాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్నడుగుము, జలము స్వాస్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు నీవు వారిని ముక్కచెక్కలుగా నలుగగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధ నుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఆయన లేని యెడల ఆయన కోపించినప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నా కేడము, నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షించుము. నా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.